ప్రియా ప్రియా లే. వీక్ డేస్లో ఆఫీస్ కోసమని మొబైల్లో అలారం పెట్టుకుంటే వీకెండ్లో మా అమ్మ అరుపులే ఒక అలారం అవుతుంది. ఏం కర్మరా బాబు. ప్రియా ప్రియా లే. టైం 8 అయింది, ఇంకెంతసేపు పడుకుంటావు? లేవే, ఆడపిల్లలు ఎవరన్నా ఎంతసేపు పడుకుంటారా? లేచి హెడ్ బాత్ చేయి. అమ్మా ఏంటి పొద్దున నీ గోల? వీకెండ్స్ లో కూడా పడుకోనివ్వా? ఆఫీస్లో టీం లీడర్, ఇంట్లో నువ్వు చంపేస్తున్నారు. లేచి రెడీ అవ్వ ముందు, త్వరగా రా. ఈమె మాటే ఇంట్లో శాసనం. జడేసుకోమంటే వేసుకొని చావు. అవును, టెంపుల్లో దేవుణ్ణి చాలా కోరికలు కోరినట్టున్నావు. చాలాసేపు దండం పెట్టుకున్నావు. నా కోరికలన్నీ నీ గురించేనే. నా గురించా? జాబ్ రావాలని ఎలాగో కోరుకున్నావు, అదొచ్చేసింది. ఇంకేంటి? అలా పైకి చెప్పేయకూడదు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నా కోరికేంటో నేను ఖచ్చితంగా చెప్తాను. వద్దే, అలా చెప్పకూడదు. అలా చెప్తే కోరిన కోరికలు నెరవేరు. నాకు తెలుసు అదెలాగో నెరవేరదని. అయినా నాకు పెద్ద ఫరక్కేం పడదు. సరే, నువ్వెలాగో చెప్పాలని ఫిక్స్ అయ్యావు కదా, చెప్పు. వీకెండ్స్ అప్పుడు కూడా నువ్వు పొద్దునే 10ంటికి లేపొద్దని కోరుకున్నా. ఏంటి, పొద్దున్నే లేపకూడదని కోరుకున్నావా? అది ఒక కోరికేనా? ఏం చేయను, నా పరిస్థితి అలా ఉంది. పొద్దునే గుళ్ళకి తీసుకెళ్ళిపోతావు. ఇంకా నీ కోరిక ఎప్పటికీ నెరవేరదు గాని ఇంట్లో బోల్డ్ పనులు ఉన్నాయి, పద. వీకెండ్స్లో కూడా ఆఫీస్ ఉంటే ఎంత బాగుండో. ఆఫీస్ ఉండదులే గాని ఇంట్లో బోల్డ్ అంట్లో ఉన్నాయి, పద. ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉంచుతుంది. అన్నీ ఒక చాట ఏమని ఎన్నిసార్లు చెప్పినా వెంద. ప్రియా ప్రియా ఏ ప్రియా, ఎన్నిసార్లు పిలవాలే? అస్తమాన అవి చెవుల్లో పెట్టి కూర్చుంటే ఏమన్నా చెప్పాలంటే విసుగొస్తోంది. ఏంటమ్మా? కిందకెళ్ళి సరుకు పట్రాపో. ఇదిగో అమ్మా. ఓ సిని. ప్రియా ప్రియా, ఏంటమ్మా? చేపట్టు ఒకసారి. ఏంటిది షుగర్లా ఉంది? షుగరే తెచ్చావు. రోజు రోజుకి ఇలా తయారవుతున్నావేంటే? షుగరే. సరే గాని స్టవ్ మీద కుక్కర్ పెట్టేసిరాపో, బియ్యం కడిగే ఉన్నాయి. వసే వసే, వద్దులేవే బాబు, గ్యాస్ వెలిగించమంటే మళ్ళీ స్విచ్ ఎక్కడుందని అడుగుతావు. నేనే చేసుకుంటా లేరా. పని చెప్పాలంటేనే భయం వేస్తాను దీనికి. ఈమె చేసుకునేదానికి నాకెందుకు చెప్పడం?
ఈ అబ్బాయి చూడు ఎంత బాగున్నాడా. వా. పోనీ వీడు బాగున్నాడు కదా. ఇలా ఇంట్రెస్ట్ లేకుండా ఉంటే ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావే? నాకు అప్పుడే పెళ్ళేంటి మా, ఇంకో 2 years తర్వాత చేసుకుంటాను. ఇలాగే 2 years అని ఆల్రెడీ 2 years స్కిప్ చేసావు. నీ క్లాస్మేట్ శ్వేత ఉంది కదా, 1 year అయింది పెళ్ళయి, అప్పుడే పాపంట. తన బారసాల రేపు 8వ తారీఖుట, తప్పకుండా రావాలాంటి అని ఫోన్ చేసింది. నీకు కూడా పెళ్లి చేసుంటే నా మనవరాలకి అన్నప్రశ్న బారసాల్లో చేసి ఫంక్షన్ చేసేదాన్ని కదా. నీ బారసాల అన్నప్రశ్న ఫంక్షన్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా? అలా కాదు ప్రియా. ఏంటి అది కాదు ఇది కాదు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్వేత నీకు ఫ్రెండా నాకు ఫ్రెండా? ప్రతిదీ ఫోన్ చేసి నీకు చెప్తుంది. అసలు ముందు దానికి ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వాలి, అప్పుడు తెలుస్తుంది. పాపం శ్వేత మంచి పెళ్ళే, దాన్నేమనుకు. ఇప్పుడు నా ఫ్రెండ్ శ్వేత మంచి పిల్ల, నీ కూతురు ప్రియా మంచిది కాదు, అంతేనా? అది కాదే. ఏంటి అది కాదు ఇది కాదు? ఫస్ట్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. అది కాదు ప్రియా. వెళ్ళమన్నానా? ఏంటో పిచ్చి పిల్ల, ఏది అర్థం చేసుకోదు. ఖాళీగా దొరికితే చాలు పెళ్లి పెళ్లి అని కూర్చుంటారు. ప్రియా, అమ్మా ప్రియా, అమ్మా ప్రియా. ఏమైంది మమ్మీ? హెడేక్గా ఉంది. అయ్యో, తలకాయ నొప్పంటే మోకాళ్ళు నొక్కుతావేమిటి? నువ్వే కదా మమ్మీ నా బుర్రెప్పుడు మోకాల్లో ఉంటుందని తిడుతూ ఉంటావు. అమ్మో, దీని తెలివి తగలయ్యా. ఇంతలో ఐక్యూ ఉన్నదానివి నీకు జాబ్ ఆవిడిచ్చాడే. సర్లే, కొంచెం టీ పెట్టుకురా. అమ్మాబాయ్ వద్దులే, ఇది టీ పెట్టుకొచ్చిందంటే నేను హాస్పిటల్ పాలవుతానేమో. సే, ఏదైనా ఆర్డర్ పెట్టేసి. ఏదో అడిగావని టీ పెడదాం అనుకున్నా. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నావు, నేనే పెట్టుకుంటా. ఎక్కడుంది? చూడకముందే వెళ్ళిపోవడం బెస్ట్. ఎక్కడికి వెళ్తున్నావే? అబ్బా చూసేసింది. పార్టీకి వెళ్తున్నాను మా. పార్టీనా? ఎవరిది? ఎప్పుడు? మా ఫ్రెండ్ బర్త్డే ఉంది, జస్ట్ కేక్ కటింగ్కి వెళ్ళేసి వస్తా. కేక్ కటింగ్ లేదేం లేదు, నడు లోపలికి. వా, జస్ట్ కేక్ కటింగ్కి వెళ్ళేసి వస్తామా. లోపలికి నడు అన్నానా? జస్ట్ 30 minutesలో వచ్చేస్తానే. 30 minutes అంటే 30 minutes ప్లీజ్. పంపనుగాక పంపను. మండే టు ఫ్రైడే ఆఫీసు, సాటర్డే సండే కూడా నాతో ఉండవా? ఫ్రెండ్స్ అని వెళ్ళిపోతున్నావు. పదా లోపలికి. ఈరోజు అమ్మ ఎలాగో పూజకి వెళ్తుంది, ఏదో ఒకటి చెప్పేసి మమ్మీని బయటికి పంపించేసి ఫ్రెండ్స్ని ఇంటికి పిలిచి ఫుల్గా చిల్లవచ్చు. స్టార్ట్ చేయాలి. ఏం చేస్తున్నావు అమ్మా? డాబా పైన వడియాలు పెడుతున్నానే, రా నువ్వు కూడా. జోకులు ఆపలే. లేకపోతే ఏమిటే కనపడట్లా ఏం చేస్తున్నాను? మళ్ళీ ఏం చేస్తున్నావు అని అడుగుతున్నావు. కనిపిస్తుంది. మరి ఎందుకు అలా అడుగుతున్నావు? కోప్పడకు, కూల్గా ఉండు. అది నీ చేతుల్లో ఉంది. నువ్వు కూల్ అయ్యేలాగా నేను చేస్తా కదా. అది చూద్దాం. సరే గాని ఈరోజు ఏ డేనో చెప్పు. ట్యూస్డే. మంత్? ఆగస్టు. మరి డేట్? 13th. ఎందుకు ఇన్ని క్వశ్చన్స్ వేస్తున్నావు? ఓహో, ఈ క్వశ్చన్స్ అన్నీ వేసి మీ ఆఫీస్లో నువ్వు జాబ్ మానేసేసి నన్ను జాయిన్ చేద్దాం అనుకుంటున్నావా? నేను మీ ఆఫీస్లో చేయను బాబాయ్. చేయొద్దులే కానీ ఫస్ట్ ఒకటి అడుగుతా, చెప్పు. అడిగి చావు, చెప్తా. ఈరోజు డేట్, మంత్, ఇయర్ అన్నీ ఒకసారి చెప్పు. 13th August 2022 ట్యూస్డే. ఓకేనా? ఇప్పుడు ఏమైనా గుర్తొచ్చిందా? ఏం లేదే. అమ్మా, ఈరోజు జయ ఆంటీ వాళ్ళ ఇంట్లో పూజ, వెళ్దాం అనుకున్నావు కదా, మర్చిపోయావా? అయ్యయ్యో, నిజమేనే, భలే గుర్తు చేసావే. గుర్తొచ్చింది, వెళ్తాను. అవును, నువ్వు ఒక్కదానివే ఉంటావు ఇంట్లో. రాత్రి రావడానికి లేట్ అవుతుందేమో, జాగ్రత్త ఇంట్లో నుండు. నేనెక్కడికి వెళ్తానమ్మా, ఇంట్లోనే ఉంటా కదా. ఎస్.
పద త్వరగా ఉండవే తల్లి. పద పద, మళ్ళీ పూజ అయిపోతుంది. వెళ్తానులేవే. సరే, నువ్వు జాగ్రత్త. బాయ్. హలో అమృత, మమ్మీ పూజకెళ్ళింది. సోనీ, పింకీ వీళ్ళందరినీ తీసుకొచ్చాయి. మంచిగా చిల్లవుదాం. బాయ్. ఇంతలోనే వచ్చేసారా? చాలా ఫాస్ట్ ఉన్నారే. అమ్మా, నువ్వేంటి పూజకెళ్ళలేదా? ఫోన్ ఎవరికి చేసావో చూడు. అమృతకు చేయిపోయి మమ్మీకి చేశాను. సారీ మా.